కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ విజయం కోసం శ్రమించే కార్యకర్తలను గుర్తించి వారికి అండగా ఉంటాను. గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం. గాజువాకలోని ప్రధాన సమస్యలను తమ మేనిఫెస్టోలో పొందుపరచాలంటూ గాజువాక జోన్ వార్వా నివాస్ సంఘాలు డిమాండ్. శ్రీ శ్రీ పైడిమమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించే కార్యకర్తలను గుర్తించి వారికి అండగా ఉంటానంటూ గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. స్థానిక 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనపై ఉందని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 2,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందించామని, 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. కార్పొరేటర్లు ఉరుకుట్టు చందు, రాజాల రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ లతీష్, రాజాల వెంకట్రావు, మద్దల అప్పారావు, రెడ్డి జగన్నాథరావు, నాగశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, జుత్తు లక్ష్మి, మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసి రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఒక ఇంటరాక్షన్ మీటింగ్స్ ని అన్ని వార్డుల్లో కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో చాలా మంది పూర్వం నుంచి పరిచయాలు ఉన్నటువంటి వారు ఉన్నారు, కొత్తగా నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ఉన్నారు, లేదా నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందరినీ కూడా ఒకసారి మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి కార్యక్రమం జరిగితే పనిచేసేటువంటి వారు ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు అనేటువంటిది కూడా నాకు కూడా అవగాహన కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను పెద్దలు చెప్పినట్టు పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి ఏ ఒక్క నాయకుడిని, కార్యకర్తని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి కూడా ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ జెండా ఉంటేనే మనం ఉంటాం. నేను శాసనసభ్యునైనా మంత్రినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాబట్టి, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నాకు గెలిపించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు మూర్తి గారైనా, చందు అయినా, లతీష్ అయినా, ఎవరైనా సరే పార్టీ జెండా, పార్టీ ఎజెండా, పార్టీ గుర్తు ఇవన్నీ మనకి ప్రధానమైనటువంటి బలాలు. ఇవి లేకుండా నేనే గొప్పవాడిని, నాకన్నా ఎవరు గొప్పవాడు లేడు అని చెప్పుకుంటే అలా అమాయకత్వం. ఎందుకంటే నేను చెప్పగలిగింది లేదు. అందుకనే పార్టీ కోసం కష్టపడినటువంటి ఏ ఒక్కరినైనా సరే వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వంగా మా మీద ఉండేటటువంటి తెలియజేస్తాము. ఇక గడిచినటువంటి 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి నేను మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ కొట్టిన పిండిల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ నివాసం అనేక జిల్లాల నుంచి వచ్చి నివాసం ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మనం చిత్తశుద్ధితో చెప్పే పరిస్థితి మనందరిలో ఉండాలి. మనం అభ్యర్థించిన అభ్యర్థి గెలాలంటే మనం గెలిచినట్టని భావించి ప్రతి ఒక్కరూ కూడా గెలిపే దిశగా ఆ రోజు 65వ వార్డుకి నన్ను పంపించినప్పుడు నాకు వార్డు అంతా కొత్త తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అభ్యర్థిని విని మీరే సైనికులాగా, మీరే ప్రతి ఒక్కరూ ఒక అభ్యర్థి అనుకొని ఆ రోజు పనిచేసి నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు పనిచేసాం. ప్రతి కాలనీకి మనం ఏదైతే ఆ రోజు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా ప్రతి కాలనీకి సంక్షేమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి విషయంలో అందరూ కూడా విపరీతంగా అభివృద్ధి అవ్వలేదని కామెంట్ చేసిన తరుణంలో కూడా 65వ వార్డులో ప్రతి కాలనీ ఏదైతే మనం ఆ రోజు కాలనీ 65వ వార్డు మేనిఫెస్టో ఇచ్చామో మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి కాలనీకి కూడా మనం
ఆ పనులు చేసేసాం. కొన్ని కాలనీలు అయితే పూర్తి అయిపోయి, కొన్ని కాలనీలు ఇంకా చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్లు కూడా ప్రతి ఒక్కరికి గుర్తు చేసాం. అవి కూడా చేసేస్తాం. కానీ మీరందరూ కూడా ఓట్లు వేయించేవాళ్ళు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలు గాజువాకలో ప్రధాన సమస్యలను తమ తమ మేనిఫెస్టోలో పొందుపరచాలి అంటూ గాజువాక జోన్ వార్వా నివాస సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పాత గాజువాక సెలెస్ట్ క్లబ్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా సంఘాల నేతలు డాక్టర్ ఎం రమేష్ కుమార్, కె కిరీటం, బి గుర్రప్ప, ఎస్వికే పరశురాములు మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని చెప్పారు. ప్రతిసారి ఎన్నికల్లో ఏదేదో చేసేస్తామంటూ నేతలు హామీలు ఇస్తున్నారని, తీరా గెలిచాక మొహం చాటేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా టోల్ గేట్ ఎత్తివేయడం, చెత్త డంపింగ్ యార్డు తొలగింపు, కాలుష్య నియంత్రణ, హౌస్ కమిటీ సమస్య వంటివి మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. సమస్యలపైన ఈ రెండు సంఘాలు దశలవారీగా పోరాటం సాగిస్తాయని తెలియజేశారు. సమావేశంలోని ఎం కృష్ణారావు, కెవి రమణ, వైవి రమణారావు, బంగారు నాయుడు, లక్ష్మణ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నటువంటి అనేక సంక్షేమ సంఘాలు అలాగే అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ మొత్తం కలిపి ఈ ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళు ఎవరైతే వస్తారో వారికి ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారికి ఎజెండాగా చేర్చి పరిష్కారం చేయించే దానికి దిశలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. దీంట్లో ముఖ్యంగా ఈ గాజువాక ఈరోజు అభివృద్ధి అయ్యి ఈ స్థాయిలో ఉందంటే కారణం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండటం వల్ల. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ అని ప్రైవేటీకరించే దానికి చూస్తున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే గాజువాక అభివృద్ధి అనేది పూర్తిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళలో ప్రజా కొనుగోలు శక్తి ఉండటం వల్ల ఇక్కడ మార్కెటింగ్ కానీ ఇవన్నీ వచ్చాయి. అలాగే దానికి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా దాన్ని రక్షించుకోవాలనే బాధ్యత ఒకటి చెప్పారు. రెండోది ఇంటి పన్నులు ఈరోజు గతంలో అద్దె విలువ మీద ఆధారపడి పన్ను ఉండేది. అలాంటిది ఆస్తి విలువ మీద ఆధారపడే పన్నుగా దీన్ని మార్చారు. దీన్ని మార్చడం వల్ల విపరీతమైనటువంటి పన్నుల భారం అనేది పెరగటం అనేది జరిగింది. దీన్ని పాత పద్ధతుల్లోనే అమలు జరపాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఎండాకాలం వచ్చింది, మంచినీటి సమస్య తీవ్రత ఉంది. ఈరోజు అరగంట 25 నిమిషాలు ఇస్తున్నారు, అది కూడా సన్న దారి వస్తుంది. దాంట్లో ఎక్కడన్నా లీక్ అయి పగిలిపోయిందంటే ఆ రోజుకి మంచినీరు వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఒక 5 నిమిషాలు ఆ రెడ్ కలర్లో కలుషితమై వస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈ పైప్ లైన్లు వేసి కూడా 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాలు అయిన పైప్ లైన్లన్నీ ఎక్కడికక్కడ పగిలిపోవటాలు, దానివల్ల వాటర్ సప్లై అనేది సరిగా లేకపోవటం, ఆ పైప్ లైన్లన్నీ పూర్తిగా మార్చాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తాం. భాగంగా ఒక అర్బన్ ప్రాంతంగా అభివృద్ధి గాజువాకలో ప్రస్తుతం 5 లక్షల మంది జనాభా ఉన్నారు. ఏ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం లెక్కేసుకున్నప్పటికీ కూడా 1,00,000 జనాభాకి కనీసం 20 పడకలు ఉండాలి. అటువంటిది 5 లక్షల జనాభాకి 100 పడకలు కనీసంగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ గ్రామ స్థాయిలో ఉన్న ప్రాథమిక స్థాయి ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. అది కూడా 24 గంటల సర్వీస్ ఇక్కడ ప్రజలకు లేదు. ఎమర్జెన్సీ కాలంలో సుదూర ప్రాంతంలో నుండి కేహెచ్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడైనా సరే వైద్యంలో మొదటి గంట అమూల్యమైంది. ఆ మొదటి గంట కాలం కాస్త హరించుకుపోయిన తర్వాత అనేక మనం రక్షించగలిగినటువంటి అనేక మంది కోలుకోగలిగిన పరిస్థితి నుంచి దాటిపోయి ప్రాణాపాయ స్థితికి పెడుతున్నారు. అందువల్ల తక్షణమే ఇక్కడ అత్యవసర ప్రాతిపదిక మీద 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పిపోతున్నాం. అదేవిధంగా ఇక్కడ పందులు, కుక్కలు స్వయం వ్యవహారం చేస్తున్నాయి. ఆ పందులు, కుక్కల్ని అన్ని చర్యలు తీసుకోవాలంటే ఆటవీ చర్యలను నివారించాలి, వాటిని లేకుండా చేయాలని చెప్పాను. అంతేకాకుండా శ్మశానాలు దుర్గంధ పూరితంగా తయారైన శ్మశానాలను అభివృద్ధిపరిచి ఆ ప్రాంతం నుంచి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు ప్రజలకు ఎదురుకాకుండా కావాల్సిన చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసంగా ఈ ప్రాంతంలో పార్కులు, ఉదాహరణ సెలెస్ట్కి ఎదుర్కొన్న భూమిలో కానీ, లేదా శ్రీనగర్ పార్కులో కానీ, లేదా రావుల చెరువు ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ పార్కులు ఏర్పాటు చేయడం కానీ చేయాలి. అదేవిధంగా రావుల చెరువు ప్రాంతంలో వాటర్ సమృద్ధిగా ఉండేట్టుగా చూసి
అది మంచినీటి సమస్య పరిష్కారానికి కాకుండా ఆ ప్రాంతం ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంగా ప్రజలకి ఆరోగ్యాన్ని చేకూర్చే ప్రాంతంగా తయారు చేయాలని చెప్పి శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవం గోడపత్రిక ఆవిష్కరణ. పైడిమాంబ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలి అంటూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు పెదనడుపూరు గ్రామ దేవత శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవం గోడపత్రికను గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆవిష్కరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారి అని అన్నారు. అమ్మవారికి శ్రీ వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు, వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అమ్మవారి జాతర మహోత్సవం చూసేందుకు గాను వేలాది మంది భక్తులు వస్తారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఉత్సవ కమిటీ చైర్మన్ ములగపాక అచ్చెన్నాయుడు, మంత్రి శంకర్ నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరు చెప్పింది ఒకటే, ఎలక్షన్ కోడ్ కనుక ఖచ్చితంగా మనం 6 గంటలకే స్టార్ట్ చేసి 10 గంటలకే ముగిస్తామనే దాని మీదే ఎక్కువ మనం దాని మీదే దృష్టి పెట్టుకొని ప్రోగ్రాన్ని కమెంట్ చేయవలసిన అవసరాలు ఉంటాయి. మన ప్రయత్నం మనం చేస్తాం. వాళ్ళు కూడా కొద్ది కనికరించి ఏదైనా కోడ్ ఉన్నా పర్వాలేదండి, ఇక్కడ ఈ గ్రామం అల్లర్లకు అతీతంగా ఉన్నటువంటి అందరితో ఐకమత్యంగా ఉన్నటువంటి గ్రామం అని చెప్తాం, ప్రయత్నం చేస్తాం. సిఐకి, ఏసీపీకి, డీసీపీ వరకు చెప్తాం. మిగతా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీరు ఆఫ్ చేద్దరు కానీ కొంత ఒక అవకాశం ఇవ్వండి, 1 గంట అని చెప్పి అడుగుదాం. అడగడం మనం ఇది, ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మరి వాళ్ళ ఆఫీసర్ల తాలూకా విధి విధానాన్ని పెట్టి ఉంటుంది. ఎనీవే, ఏదైనా పండగ అనేది చాలా ఘనంగానే మీరు చేస్తారు. డబ్బును కూడా మరి ప్రోగ్రాంలు చాలా ఎక్కువ ఖరీదైనటువంటి ప్రోగ్రాలు పెడుతుంటారు. అంచేత కొద్దిగా ఎక్కువసేపు ఉంటే మంచిదని సర్వసాధారణంగా కోరుకోవడం అనేది అది ఉంటుంది. ప్రజలకు కూడా ఈ సందర్భంగా మరి కుటుంబాలతో పండగకి వస్తారు కనుక వాళ్ళకి కూడా ఎన్ని కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా చూపించాలనే తాపత్రయం మనకైతే ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల నుండి మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు వెళ్తున్న నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో మాదక ద్రవ్యాలు దిగుమతి కావడం చాలా బాధాకరం అంటూ దీని ప్రభావం ఇటు మత్స్యకారుల జీవనోపాధి, వ్యాపార రంగంపైన పడుతుంది అని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో మాదక ద్రవ్యాలు లభించడం వెనుక కస్టమ్స్ అధికారుల భద్రతా వైఫల్యం, విశాఖ కంటైనర్ టెర్మినల్ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పారు. ఈ కంటైనర్ టెర్మినల్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతోనే ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని, తక్షణమే ఈ సమస్యలపైన కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రత్యేక విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. 3 రోజులుగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్లో దొరికినటువంటి ఒక కంటైనర్లో ఏదైతే డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్లో కలిపి నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు దాదాపుగా 25,000 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడడం అనేది మన భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం, మీ అందరికీ తెలుసు. దీని మీద ఒక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవటం వల్ల ఇదంతా కూడా మత్స్య పరిశ్రమ పైన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులు ఉపాధి లేక వలసలు వెళ్తున్న పరిస్థితులలో ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమ కావచ్చు, భారతదేశ మత్స్య పరిశ్రమకి చాలా అవసరము. ఎందుకంటే మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే భారతదేశంలో ప్రజల తాలూకా తినే ఆహారపు అలవాట్లలోని మత్స్యోత్పత్తుల తాలూకా అలవాట్లు పర్సంటేజ్ తక్కువ అవటం వల్ల ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ కంపెనీల ద్వారా విదేశాలకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. మరి ఎగుమతి చేసేటువంటి ఎక్స్పోర్టర్స్లోనే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లోని నాకు అనిపించింది ఏంటంటే కస్టమ్స్ అధికారుల భద్రతా వైఫల్యము, అదేవిధంగా వీసీటీపీఎల్ తాలూకా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం జాలార్పేటకు చెందినటువంటి
మత్స్యకారులందరూ కూడా విశాఖ పోర్ట్ అథారిటీకి 20 సంవత్సరాల క్రితము భూములను కంటైనర్ టెర్మినల్ కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఈ కంటైనర్ టెర్మినల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే దొరికింది. అంటే ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనేది, అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ అందరూ కూడా విశాఖపట్నం తాలూకా కంటైనర్ టెర్మినల్నే అడ్డాగా ఎంచుకొని ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు. మన దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి వీళ్ళు పూనుకుంటున్నారని చెప్తా ఉన్నాను. దీంట్లో ఏదైతే సంధ్యా ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేశారో, VCTPL వాళ్ళని కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంతకు ముందర ఏమైనా జరుగున్నట్లయితే కూడా అవి కూడా బయటకు పడే అవకాశం ఉంది. దీన్ని విశాఖ జిల్లాలోని కీలకమైన భీమిలి అసెంబ్లీ సీటును కూటమి అభ్యర్థిగా ప్రస్తుత జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సందీప్ పంచుకర్లని ప్రకటించాలి అంటూ భీమిలి జనసేన నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు జన సైనికులు డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ VCF ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి వివి కృష్ణయ్య మాట్లాడారు. భీమిలి టికెట్ను సందీప్కి ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పార్టీల అధ్యక్షులను కోరారు. 2019 నుంచి భీమిలి ప్రజల సమస్యలపైన, స్థానిక ప్రజా సమస్యలపైన పోరాడుతున్న సందీప్కే టికెట్ ఇవ్వాలని కోరారు. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ, పాండ్రంగ బ్రిడ్జి వంటి సమస్యలపైన సందీప్ ఆధ్వర్యంలో పోరాటం చేశామని గుర్తు చేశారు. భీమిలి పర్యాటక రంగానికి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నేతలు మధ్య సూరిబాబు, శ్రీనిబాబు, శ్రీకాంత్, అప్పలరాజు, రామస్వామి, పోతిన అనురాధ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా ప్రీతమ నేత, మా నాయకులు, మాకు దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా కూటమికి కూటమికి మిగిలిన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి మా విన్నపం ఏంటంటే, అమ్మా అయ్యా, మరి 2019 నుంచి చెప్పుకొస్తాం, దాని ముందు విషయాలు ఇంకా అనవసరం లేదు. 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 25,000 ఓట్లతో సందీప్ గారికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉండేటువంటి బృందం అందరం కూడా మేము పనిచేసాము. అక్కడి నుంచి మరి ఓటమి పాలైనప్పటికీ కూడా సందీప్ గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉండి ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో ఉండి నిత్యము ప్రజల్లో పనిచేయడం జరిగింది. ఏం పనిచేశారని కనుక మీరు ఆలోచన చేస్తే, మరి ఎర్రమట్టి దిబ్బల గురించి ఉద్యమం చేయడం కానీ కాపాడుకోవటానికి సక్సెస్ అయ్యాం. కొండ గురించి కానీ ఉద్యమం చేసాం. తర్లువాడ అనేటువంటి కొండ గురించి ఉద్యమం చేసాం. అలాగే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో బాగున్నటువంటి సమస్యల గురించి ఉద్యమం చేసాం. మధురవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి ఉద్యమం చేసాము. మరి అత్యాచారాలు జరుగుతుంటే ఆడవారి మీద ఉద్యమాలు చేసాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కానీ, జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఆ యొక్క 2 పిలుపుల మేరకే ఫాలో అవుతూ నియోజకవర్గంగా మేము సందీప్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరిగింది. జయప్రదంగా చేశాము. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయగలిగినటువంటిది కమిషనర్ గారి లెవెల్లో పరిష్కారాలు చేసుకోవడం కూడా మేము జరిగిందన్నమాట. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా పెట్టడానికి గల కారణం, ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మేము మా పార్టీని కానీ మా మిత్రపక్షాలని కానీ మేము కోరుకునేది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా భీమిలి నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనసుకి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని, అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం కానీ, మేము భీమిలిలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి బాగా దగ్గరగా వెళ్ళే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేసాం. భీమిలిలో జరిగే ప్రతి ఏదైతే మన ప్రభుత్వం చేసే అరాచకాల్ని ప్రతిదీ ఖండించాం. ఎటువంటి విషయంలోని వెనక్కి తగ్గకుండా సందీప్ గారు కావచ్చు, ఆయన క్యాడర్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం చేసే ప్రతి తప్పిదాన్ని, ఎర్రమట్టి దెబ్బల దగ్గర నుంచి
విశాఖలోని ఎంవిపి కాలనీలోని ఉన్న క్యూట్ లేస్ ప్లే స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ 4వ వార్షికోత్సవం స్పోర్ట్స్ ఎరీనాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయాలనే ఆశయంతో దీన్ని ప్రారంభించినట్లుగా స్కూల్ నిర్వాహకులు చంద్రకళ తెలిపారు. చిన్నారులు హాయిగా సంతోషంగా ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి అవసరమైన చక్కని స్థలం, సౌకర్యాలు కల్పించామని, ప్రతి 10 మంది పిల్లలకు ఒక మెంటర్ను నియమిస్తామని చెప్పారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు. స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం పిల్లలు అందరూ తమ వయోవర్గం ఆధారంగా వేదిక పైన అద్భుతంగా నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. Next we have Janvika. So much. Can we have the teachers for a picture? I would request the concerned parents to come and. మేడం పిల్లలు చూడమని చెప్పండి. హాయ్ హాయ్. We have Delina. మేడం పిల్లలు చూడమని. This is indeed a proud moment for all the parents of the UKG children, kindergarten to grade school. Namaste. I am from Tutelage Play School and I am one of the correspondent. My name is Chandrakala and I have worked in school for past 15 years and me and my partners have started this tutelage. ఈ tutelage ఏంటంటే మేము మా నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడం, అలాగే బ్యాక్ సపోర్ట్గా, బ్యాక్ బోన్గా పిల్లలకు ఉండి వాళ్ళని ముందుకు నడిపించాలనే మా తాపత్రయం చాలా ఉంది. అలాగే పిక్టోరియల్ వేగా స్కూల్లో అన్ని విధాలుగా పిక్టోరియల్ వేగా అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్, పూర్వకాలం పద్ధతులు అన్నీ కూడా నేర్పిస్తున్నాం. హౌ టు ప్లాంట్ సాయిల్, అది ఎలాగా ప్లాంట్ చేయడము, హౌ లైక్ నేచర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని కూడా మేము అందరూ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రముఖుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు చదువుతో పాటు ఆయా పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ అన్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. జి మాడుగుల మండలంలోని సంగం సొంత గ్రామంలో గిరిజన యువకుడు పాఠశాల ఉపాధ్యాయునిగా చేరిన నాటి నుంచి విద్యార్థుల సంఖ్య మరింతగా పెంచారని, ఆయా పాఠశాలకు అవసరమైన 13 బెంచీల కోసం 65,000 రూపాయలు అందించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఆచార్యులు బాలమోహన్ దాస్తో పాటుగా పలువురు చైతన్య స్రవంతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 9లో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే రోడ్లే లేవు అసలు. ఇప్పుడు మొన్న వీడియో తీసినప్పుడు కూడా వాళ్ళు కొంత కాలినడకన, కొంత ఏమో బైక్ మీద అలా వెళ్ళటం జరుగుతుంది. అలాంటి ప్రదేశంలో ఫండ్స్ కూడా తిరిగి వెళ్ళినాయి కానీ వాళ్ళకి బిల్డింగ్ అయితే రాల. ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ కొంత సహకరించి ఏదో రేకుల షెడ్ లాంటిది ఒక రూమ్ వేసినట్టున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు ఇంకొక టీచర్ని కూడా అపాయింట్ చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 టీచర్లు అన్నమాట. వారికి తఫాలుగా బెంచెస్ ఇస్తారంట. ఆ బెంచెస్ సరిపోవటం లేదని అనుకోకుండా మరి తనకి ఎందుకు ఉద్దేశం కలిగిందో తెలియదు కానీ వీళ్ళ గీతం గ్రూప్లో పెట్టడం జరిగింది. అది అమెరికాలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వీళ్ళందరూ కలిసి చూసినప్పుడు వాళ్ళు అడిగారు ఏం కావాలని. తను చెప్పలేదు కానీ కొంతమంది పిల్లలు నేల మీద కూర్చున్నారని మా బాబు అబ్జర్వ్ చేసి అదేంటి ఎందుకు నేల మీద కూర్చున్నారు అని అడిగాడు. అడిగితే బెంచెస్ సఫిషియెంట్గా లేవు, అప్పుడు విడతలుగా ఇస్తారు, ఇప్పుడు ఇచ్చిన 5, 6 ఉన్నాయి, అవి చాలటం లేదని చెప్తే సరే నేను మాట్లాడి చెప్తానని తను నాకు ఫోన్ చేయటం జరిగింది. యాదృచ్ఛికంగా నిన్న నాకు బసవరాజు సర్వేశ్వరరావు గారు, బావరాజు వారు మేము ఉమెన్ ఆస్పెక్ట్లో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో ఒక అవార్డు వీరి ఆధ్వర్యంలోనే నాకు ఇవ్వటం జరిగింది. అది క్యాష్ ప్లస్
సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అనేది. సరే, దానికి క్యాష్ అవార్డుతో పాటు వచ్చిన 50,000తో పాటు మిగిలినది ఎంతైతే కావాలో అంతా చైతన్య స్రవంతి తరఫు నుంచి కలిపి వారి స్కూల్ని డెవలప్ చేయడానికి, బెంచీలు అయితే బెంచీలు, ఇంకేదైనా కావాలన్నా కూడా అది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికి కూడా వీళ్ళ తపన చూసిన తర్వాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.